ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాయిజన్ కలిపింది ఇదే అయినా ప్లాన్ మీదే అని నాకు తెలుసు అత్తయ్య. మీరు నన్ను నా భర్తను వేరు చేయాలని అనుకుంటున్నారు. మా అక్క కడుపు పోగొట్టి పుట్టింటికి తరిమేయాలని ప్లాన్ చేస్తున్నారు. అవి రెండూ జరగవు. కృష్ణకి ఇమ్మీడియట్గా పెద్ద జలకివ్వాలి. అది ఊహించని పెద్ద దెబ్బ కొట్టాలి. రేపే దాని పని చెప్తాను. ఏవండి, స్వీట్ తీసుకోండి. వద్దు. మా ఇంట్లో నా చేతులతో చేసిన కల్తీ లేని స్వచ్ఛమైన స్వీట్స్ అండి. అందుకే వద్దంటున్నాను. అదేంటండి, నోరు తీపి చేసుకుంటారని ఎంతో ప్రేమతో తీసుకొచ్చాను. ఇది నీకు స్వీట్ న్యూస్ లా అనిపిస్తుందా? కాదా మరి? నాతో కలిసి మీరు మా అక్క సీమంతం జరిపించడం ఎంత మంచి విషయం. అది నీకోసం కాదు, నాన్న చెప్పారని చేశాను. ఎలా చేసినా నాతో కలిసి చేశారు కదా, అది నాకు స్వీట్ న్యూస్. ఒక రకంగా నాకు స్వీట్ న్యూసే. సీమంతం అయిపోయింది కాబట్టి రేపు విష్ణు మీ ఇంటికి వెళ్ళిపోతుంది. విష్ణుని చూసుకోవడానికి నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోతావు. నేను ప్రశాంతంగా ఉంటాను. మా అక్కతో నేను వెళ్ళిపోతానని మీతో చెప్పానా? అంటే వెళ్ళవా? నేను వెళ్ళాలా ఇక్కడే ఉండాలా అన్నది మీరు కట్టిన ఈ తాళి డిసైడ్ చేస్తుంది. మధ్యలో ఈ తాళేంటి? మరి నీకు నాకు మధ్యలో ఉన్నది ఈ తాళే కదా. ఈ తాళి నా మెళ్ళో ఉంది కాబట్టి నేను మీ భార్యని. నేను మీ భార్యని కాబట్టి మీ దగ్గరే ఉండాలి. లాజికల్ మాట్లాడకు, నాకు మండుతుంది. అందుకే నోరు తీపి చేసుకోమన్నాను. తీసుకోండి. నాకు చిరాకు తెప్పించ కృష్ణ. ఈరోజు జరిగిందాన్ని అడ్వాంటేజ్ తీసుకోకు. రేపు మీ అక్కతో పాటు నువ్వు వెళ్ళిపోతే నీకే మంచిది. వెళ్ళకపోతే ఇక్కడే ఉండి ఏం చేస్తావు? నేను నిన్ను గుర్తించట్లేదు, గౌరవించట్లేదు. పైగా మొహం మీదే వెళ్ళిపోమంటున్నాను, అవమానిస్తున్నాను. ఇంత చేసినా ఇంకా ఎందుకుంటావు? మీరు నా భర్త కాబట్టి. నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిన్న దేవుడు కూడా మార్చలేడు. మీరిలానే అనుకోండి, కానీ మనల్ని నా దేవుడే కలుపుతాడని నాకు నమ్మకం ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఫైన్, నీ నమ్మకంతో నాకు పనిలేదు. ఎప్పటికీ నిన్ను భార్యగా అంగీకరించను, నీతో కలిసి బతకను. ఆ క్లారిటీ నాకుంది. నేనెలాగో నిన్ను గుర్తించినప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఐ డోంట్ కేర్. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? మర్యాదగా బయటికి వెళ్ళు. గెట్ అవుట్. నువ్వేం టెన్షన్ పడకు, మేడం మేనేజ్ చేస్తారు. చెప్పేది నీకే, చెవులు వినిపించట్లేదా? అవుట్. వెయిట్ రాధా, ఎందుకలా అరుస్తున్నావు? తను నాకు కనిపించకూడదు. వెళ్ళిపోమని చెప్పండి. రాధా, సత్యని నేనే మన ఇంటికి రమ్మని చెప్పాను. నేనే తన ఇంటికి స్వయంగా వెళ్ళి తనని తీసుకొచ్చాను. ఎందుకు ఎందుకు తనని తీసుకుని వచ్చారు? తనతో మీకేం పని? తను నాకు చేసిన ద్రోహం మీకు తెలీదా? తన వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో మీకు తెలీదా? అంతా తెలుసు రాధా. అంతా తెలిసి ఎందుకు తనని తీసుకుని వచ్చారు? తను నిన్ను వదిలేసి వెళ్ళడానికి కారణం నేనే కాబట్టి. అందుకే నేనే తనని తీసుకొచ్చాను. నిజం రాధా,
జరిగిన దాంట్లో సత్య తప్పేం లేదు. తప్పంటూ ఏదైనా ఉంటే అది నాదే. మీరేం తప్పు చేశారు? మీకు తనకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది రాధా. నేను చెప్పేది కాస్త శాంతంగా విను. ఆ రోజు నీకు సత్యకి యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనొచ్చాను. నువ్వు కోమాలో ఉన్నావు. సత్యకి గాయాలయ్యాయి. నువ్వు కోలుకోవని డాక్టర్లు చెప్పారు. నీ కారణంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని నేను సత్యని దూరంగా వెళ్ళిపోమని చెప్పాను. పాపం సత్య వెళ్ళను అని ఏడ్చింది. చావైనా బతుకైనా నీతో అని చెప్పింది. కానీ నేనే వినలేదు. నీ జీవితం నువ్వు చూసుకో అని బలవంతంగా సత్యని పంపించేశాను. నిన్ను విడిచి సత్య వెళ్ళలేక వెళ్ళిపోయింది. నిన్ను విడిచి వెళ్ళిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేను నిన్నే తలుచుకుంటున్నాను రాధా. ఇండియా వచ్చాక నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిసి ఎంతో ఆనందంగా నీ దగ్గరికి రావాలనుకున్నాను. తీరా వచ్చాక నువ్వు కృష్ణని పెళ్లి చేసుకున్నావని తెలిసి నేను షాక్ అయ్యాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించినా నీ జీవితంలోకి కృష్ణ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయలేకపోయాను. నాకు ఎవ్వరూ లేకపోయినా నువ్వే ప్రాణంగా సర్వస్వంగా బతికిన నేను ఇక జీవితాంతం నిన్నే తలుచుకుంటూ ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాతో ఉన్నా కృష్ణతో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఈ మధ్య నాకు సత్య గురించి తెలిసింది. తను ఎవరిని పెళ్లి చేసుకోలేదని, నీకోసమే ఒంటరిగా మిగిలిపోయిందని తెలిసి నేను చాలా బాధపడ్డాను. మీ మధ్య అపార్థాలు ఉండకూడదని సత్యనిప్పుడు మన ఇంటికి తీసుకొచ్చాను. ఇది రాధ జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.